హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి స్వాగతం. ఈరోజు ఇంగ్లీష్ క్లాస్ యొక్క సెషన్ 3లో మనము ఏం చెప్పుకుంటామా అని ఆత్రంగా ఉందా? ఆర్టికల్స్, నౌన్, టైప్స్ ఆఫ్ నౌన్స్. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఇవన్నీ నేర్చేసుకుందాం. గ్రామర్, మెయిన్ ఇంగ్లీష్ స్టార్ట్ అయిందండి. ఆర్టికల్ అంటే అ టర్మ్ దట్ అపియర్స్ బిఫోర్ ద నౌన్ టు ఇండికేట్ వెదర్ ఇట్ ఈస్ జెనరిక్ ఆర్ స్పెసిఫిక్ ఈస్ కాల్డ్ అన్ ఆర్టికల్. ఏ అండ్ ది ఇవి మనము మళ్ళీ చివరిలో మాట్లాడుకుందాము. నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. అంటే ఒక వస్తువు లేక చోటు లేక జంతువు లేక మనిషి యొక్క పేరుని చెప్పేది నౌన్ అంటారండి. నౌన్ అంటే పేర్లు. ఇప్పుడు ఇంకా వివరంగా చూద్దాం వీటి గురించి. పర్సన్ అంటే వ్యక్తి, అంటే ఒక మనిషి కావచ్చు. నేమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ హ్యూమన్ బీయింగ్. అండ్ యానిమల్స్, అవి పెట్స్ కూడా కావచ్చండి. అంటే రాము, సరళ, చాకో, కించి, ఇవన్నీ అనమాట స్పెసిఫిక్ పేరు. ప్లేస్ అంటే చోటు, అంటే లొకేషన్ లైక్ ఏరియా, కంట్రీ, కాంటినెంట్ ఎట్సెట్రా. అంటే ఒక చోటు, ఒక దేశం కానీ రాష్ట్రం కానీ వాటి గురించి చెప్పుకునేది. ఉదాహరణకి టెంపుల్ అంటే గుడి, చర్చ్ మీకు తెలిసిందే, మ్యూజియం, ఇవన్నీ కూడా ప్లేసెస్. ఇక యానిమల్ అంటే జంతువులు, పక్షులు కూడా వాటి కిందకే వస్తాయి. బర్డ్స్, ల్యాండ్ అండ్ వాటర్ యానిమల్స్, పెట్స్ ఎట్సెట్రా. అంటే ల్యాండ్ అంటే నీటిలోను భూమి మీద ఉండేవి. ఉదాహరణకి డాగ్స్, క్యాట్స్, పీకాక్, పిజియన్, ఇవన్నీ కూడా. ఇక థింగ్ అంటే వస్తువు యొక్క పేర్లు. మనము డైలీ లైఫ్ అంటే నిజ జీవితంలో యూజ్ చేసేవి, నిత్య జీవితంలో యూజ్ చేసే వస్తువులకి. ఉదాహరణకి టేబుల్స్, చైర్స్, బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్ కావచ్చు, ఏదైనా బోర్డ్ కావచ్చు, పెన్, స్టవ్, స్పూన్, షూస్, ఇవన్నీ కూడా. ఇక నౌన్స్లో కూడా రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ నౌన్స్. దెర్ ఆర్ 4 types of nouns, అంటే 4 ఉన్నాయి. 4 types of nouns ఆర్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, ప్రొనౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ 4వది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనే దాని గురించి చాలామందికి తక్కువ మాట్లాడుకుంటారు, చాలామందికి తెలియదండి. మనం మాట్లాడుకుందాం ఈరోజు. కామన్ నౌన్, ఫస్ట్ వన్ ఈజ్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే జనరల్గా యూజ్ చేసేది. ద నౌన్ విచ్ వీ యూజ్ ఇన్ జనరల్ అండ్ రెగ్యులర్ లైఫ్. నిత్య జీవితంలో రెగ్యులర్గా యూజ్ చేసేదే కాకుండా జనరల్గా మాట్లాడేటటువంటి, సహజంగా మాట్లాడేటటువంటి పేర్లని కామన్ నౌన్ అంటారు. వీటికి ఉదాహరణలు డాగ్, ప్యారెట్, బాయ్, డాగ్, డాక్టర్, టీచర్, ఇవన్నీ కూడా కామన్ నౌన్. ఇక ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్, ఇదే ఖచ్చితమైనది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా. ద నౌన్ విచ్ వీ యూజ్ స్పెసిఫికల్లీ, ఏదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వాళ్ళు ఉన్నా లేకపోయినా, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మాట్లాడేది. అంటే శ్రీరామ్, రోజా, బబ్లు, కుక్కు, చాకో, ఇలాగా స్పెసిఫిక్గా ఒకదాని గురించి ఖచ్చితంగా మాట్లాడేది. ప్రొనౌన్, నౌన్ దట్ వీ యూజ్ ఇండైరెక్ట్లీ ఎయిదర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్. ఆ వ్యక్తి కానీ ఆ సిచ్యువేషన్ కానీ అక్కడ ఉన్నా లేకపోయినా మనము వాళ్ళ గురించి మాట్లాడేది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా మాట్లాడేటటువంటిది. అంటే హీ, షీ, ఇట్ది అంటే సర్వనామము అంటాం కదండి, దాన్ని ప్రొనౌన్ అంటారు. వీడు, వాడు, అది, ఇది, వీళ్ళు, వాళ్ళు, ఆమె, ఈమె, ఇతడు, ఇవన్నీ కూడా ప్రొనౌన్ కిందకు వస్తాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్, నౌన్ దట్ డినోట్స్ ద క్వాలిటీ అంటే గుణము, స్టేట్ అంటే అటువంటి కండిషన్, పరిస్థితి, ఆర్ ఐడియా అంటే ఆలోచన, రాదర్ దాన్ ద కాంక్రీట్ ఆబ్జెక్ట్. స్పెసిఫిక్గా దీని గురించి అని కాకుండా వీటి గురించి గుణాలు, వాటి గురించి మాట్లాడేది. ఉదాహరణకి డేంజర్ అంటే ప్రమాదకరము, అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం, ఇట్ ఈస్ డేంజరస్. అలా ట్రూత్, నిజము, హ్యాపీనెస్, ఆనందము, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారండి. ఇక ఆర్టికల్ దగ్గరకు వద్దాం. ఆర్టికల్స్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఒక నౌన్కి, ఇప్పుడు నౌన్ అంటే తెలిసింది కాబట్టి నౌన్కి ముందుగా వచ్చేటటువంటి ఏ అండ్ దీలు. అంటే ఒక నౌన్ని వాడడానికి కావాల్సినటువంటి అక్షరము ఏ అండ్ ది, ఆర్టికల్స్ అంటారు. ఏది ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఆర్టికల్ ఏ, ఇట్ ఈస్ యూజ్ విత్ ద నౌన్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సనెంట్స్, వొవెల్స్ అని 2 ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అచ్చులు, హల్లులు కదా, హల్లుల ముందు వచ్చేటటువంటి. ఇక ఉదాహరణకి ఏ పెన్, ఏ గర్ల్, అ బోట్, అ యూజ్. ఇక్కడ యూకి 2 రకాలుగా వాడతామండి. యు, అ ముందర వచ్చేది, వొవెల్ ముందర వచ్చేది యాన్. యు అని ఎప్పుడైతే సౌండ్ వస్తుందో దాని ముందర వాడేది ఏ. ఇప్పుడు ఆర్టికల్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తామండి, ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నౌన్ స్టార్టింగ్ విత్ వొవెల్ సౌండ్స్. వొవెల్స్ అంటే AEIOU అని చెప్పుకున్నాం కదా, వాటి ముందర. ఏ యాన్ యాపిల్, ఏ యాపిల్ అనకూడదండి, యాన్ యాపిల్. యాన్ ఎగ్, యాన్ ఇగ్లు, యాన్ ఔల్. మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నప్పుడు ఏ ఐస్ క్రీమ్ వస్తుందండి, ఎందుకంటే అది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి. ఇక ఆర్టికల్ ది,
దిస్ ఈజ్ యూస్డ్ బిఫోర్ నౌన్స్ దట్ ఆర్ ఓన్లీ సింగిల్ ఆర్ యూనిక్, అంటే ఒకటే ఉండి లేదా సహజంగా అన్నీ కలిపి ఒక్కదానిగానే మాట్లాడినప్పుడు. అంటే ది వరల్డ్, ది యూనివర్స్, విశ్వమంతా ఒకటే కదండి. వరల్డ్ అంటే ప్రపంచం, ఇది కూడా ఒకటే కదా. అలానే ది మీడియా, ది బుక్, ఇలాగా సహజంగా అన్నీ కలిపి ఒక గుంపుగా మాట్లాడేటప్పుడు వాడతాం. లైక్ డెట్. నచ్చిందా అండి? మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.